యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం సజీవులుగా ఉండి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు కదా? మరి ఆయా సమస్యల్లో బాధపడుతున్న వారిని, మరి బంధకాలలో ఉన్న వారిని విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు నేను ధ్యానించాల్సిన అనుకున్న అంశము ఎఫ్ఎస్సి పత్రిక 3:15-19 వరకు కొన్ని విషయాలను ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఈరోజు అంశము విశ్వాసులు క్రీస్తులో స్థిరపడడం ఎలా, విశ్వాసులు క్రీస్తులో స్థిరపడటం ఎలా అనే అంశాన్ని గురించి ధ్యానిద్దాం. ప్రియులారా, మరి ఈ ఎఫ్ఎస్సి పత్రికను యేసుక్రీస్తు రాయబారి అయిన పౌలు గారు రాశారు. ప్రియులారా, మరి రాసిన కాలము దాదాపు క్రీస్తు శకము 60లో రాసినట్లు తెలుస్తుంది. మరి అపోస్తుడైన పౌలు దేవుని అట్లా విశ్వాసం కలిగి అనేక శ్రమల గుండా వెళ్ళి క్రీస్తు కోసం జీవించినటువంటి వ్యక్తి. మరి పౌలు పత్రికలలో అపారమైనటువంటి జ్ఞానము దాగి ఉందని నేను మనవి చేస్తున్నాను, నేను గ్రహిస్తున్నాను కూడా. కాబట్టి ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికను ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. ఈ పత్రికలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేమిటంటే, దేవుని కృపచేత క్రీస్తు విశ్వాసులు పొందిన ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి. రెండవది, మరి క్రీస్తు శరీరం అనే సంఘాన్ని గురించినటువంటి సత్యం. అలాంటి స్థాయికి, సత్యానికి తగిన జీవితం. 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా నేను భావిస్తున్నాను. అయితే ఈ యొక్క పత్రికలో ప్రత్యేకంగా పౌలు గారు యేసుక్రీస్తు శరీరం అనే సంఘాన్ని గురించి రాసిన విధానాన్ని బట్టి మరి మనము ఆ కోణంలో దీన్ని ఆలోచించాల్సిన వారమై ఉంటున్నామని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి సంఘం అంటే ఏమిటి, సంఘం అంటే ఏంటి అనే దానికి మరి నేను లేఖనాలను బట్టి నేను గ్రహించింది ఏమంటే, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ పీపుల్ who are washed in the blood of Jesus, sanctified in the Spirit, and those who love the Lord and eager to serve Him. Church of Jesus Christ are people who are washed in the blood of Jesus, sanctified in the Spirit, and those who love the Lord and eager to serve Him. క్రీస్తు సంఘం అనగా, మరి నిజ క్రైస్తవ సంఘం అంటే ఏమిటంటే, యేసు ప్రభు పవిత్ర రక్తంలో పవిత్రీకరించబడి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతూ దేవుని ప్రేమించుచు ఆ ప్రభువుని సేవించేవారని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు సంఘం ఎలా ఉండాలి, క్రీస్తు సంఘం అంటే ఏమిటి? నిజానికి సంఘము క్రీస్తు యొక్క శరీరము. మరి క్రీస్తు యొక్క శరీరమే సంఘమని దేవుడు చెప్పాడు. మరి దానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి మరి శిరస్సు లేని మరి శరీరాన్ని మనం ఊహించలేం. శరీరము మరి శిరస్సు లేకుండా శరీరం ఉంటే అది మృతమైనదిగానే ఉంటుంది. కాబట్టి ఆయన సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సు అన్నప్పుడు అధికారిగా ఉండాలి, ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తగా కూడా ఉండాలని మీతో మనవి చేస్తున్నాను. మరి అంత మాత్రమే కాకుండా ఆ యొక్క శరీరము ఆ యొక్క శిరస్సును ఆయన క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు, కలిసి ఉండినప్పుడు మాత్రమే ఆయనలోని జీవాన్ని, ఆయనలోని శక్తిని, ఆయనలోని మహిమను, ఆయనలోని ప్రభావాన్ని మనము కలిగి ఉంటామనేటువంటిది మనము గ్రహించాల్సిన వారమంటున్నాం. ఇప్పుడు ఇందులో మరి కొన్ని వచనాలను మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా 16వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అనే మాట ఇక్కడ రాయబడింది. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుట. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ బైబిల్లో చూస్తే మరి ఆయన విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అని కూడా ఇక్కడ రాయబడింది. నిజానికి విశ్వాసం ద్వారానే క్రైస్తవ జీవితం అనేది మనం మొట్టమొదటిగా గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఆది నుంచి అంతం వరకు
క్రైస్తవ జీవితము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని యందు, రక్షకుడైన దేవుని యందు, పరమ వైద్యుడైన దేవుని యందు, మరి మృతుడై తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి కలిగిన ఆ ప్రభువునందు, నిత్య జీవానికి వారసునిగా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుని యందు మనం నమ్మిక ఉంచాల్సిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను 17:3 ఈ విధంగా రాయబడింది. ప్రియులారా, చెప్పేదేమంటే ఆయన అద్వితీయుడు అనగా ఆయన ఒకడే దేవుడు. మరి ఆయన పంపిన యేసుక్రీస్తును తెలుసుకున్నటయే, వ్యక్తిగతంగా అనుభవములో మరి ఉండుటయే, ఆయనతో మరి సంబంధము, ఆధ్యాత్మిక సంబంధము కలిగి ఉండటయే నిత్య జీవమని మరి యోహాను మరి తన యొక్క సువార్తలో రాశాడు. నోయింగ్ జీసస్ ఇట్ సెల్ఫ్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి when we know him as personal savior, he will come into our lives and dwell with us. అది మరి ఇది మనం దేవుని యొక్క ఆత్మను పొందుకోవడమని మనం మీతో మనవి చేస్తున్నాం. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మన అంతరంగంలో ఆయన, మన హృదయమంతటిలో ఆయన సింహాసనాసీనుడైన ఒక రాజు వలె మన హృదయంలో ఆయన సంచరించుచు మన హృదయాన్ని తన ఇల్లుగా భావించి దానంతట్లో ఆయన ఎలాంటి సంకోచం లేకుండా కాపురం ఉంటాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. ఇంకోటి యోహాను సువార్త 1:12 కూడా చూస్తే, తన్ను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అయితే వారు శరీరేచ్ఛ వలన కానీ మానసేచ్ఛ వలన పుట్టినవారు కాదు, కానీ దైవాత్మ ద్వారా జన్మించిన వారు. దాన్నే బైబిల్ గ్రంథము నూతన జన్మ అనుభవము, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అని అంటుంది. ప్రియులారా, అంటే యేసు ప్రభువుని యొక్క మరణ పునరుద్ధానాలందు నమ్మిక ఉంచి మన పాపాల గురించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినప్పుడు మనం పరిశుద్ధాత్మతో వెలిగింపబడతాం, ముద్రించబడతాము. అప్పటి నుంచే ఆత్మీయ జీవితము ప్రారంభమవుతుందని, కాబట్టి అప్పుడు ఆత్మలో బలపరచబడతామని మీతో మనవి చేస్తున్నాను. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 2:2 ఇలా రాయబడింది, వారు ప్రేమయందు అతుకబడిన వారై పూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దాని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని తమ హృదయములలో ఆదరణ పొందాలని. మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకుంటేనే మన హృదయాలు ఆదరణ పొందుతాయి. ఆదరణ ఎలా పొందుతాము? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించడం ద్వారా ఆ యొక్క ఆదరణ అనేటువంటిది, ఆయన ప్రేమ అనేటువంటిది, ఆయన సమాధానం అనేటువంటిది, ఆయన పరలోకాన్ని గురించిన నిరీక్షణ అనేటువంటిది, మరి ఈ లోకంలో కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతాననేటువంటి నిరీక్షణ, తర్వాత నిత్య జీవం ఇస్తాడనే నిరీక్షణ మన హృదయాల్లో కలుగుతుంది. ప్రియులారా, చెప్పేదేమంటే ఇక్కడ పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ ఈజ్ సీల్ ఆఫ్ అవర్ సాల్వేషన్. హోలీ స్పిరిట్ ఈజ్ టోకెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఇంకా బాగా చెప్పాలంటే హోలీ స్పిరిట్ ఈజ్ ద గ్యారంటీ ఆఫ్ అవర్ సాల్వేషన్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి వెలిగించబడిన జీవితము, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అనే భరోసా, ధైర్యాన్ని మనకు ఎప్పటికప్పుడు ఇస్తూ మనను ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి పవిత్రాత్మ మనను బలపరుస్తుందనే ఆ విషయాన్ని మనము గ్రహించాల్సిన వారమంటున్నాం. మరి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడని రాయబడింది. ప్రియులారా, కాబట్టి పవిత్రాత్మ మన విశ్వాసుల హృదయాలలో ఉంటేనే మనము దేవుని కుమారులము, కుమార్తెలము. దోస్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ దే ఆర్ కాల్డ్ టు బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. అనగా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులను, కుమార్తెలై ఉందురు అని దాని అర్థం. కాబట్టి వాట్ ఈజ్ లెడ్ బై హోలీ స్పిరిట్ అంటే ద డామినేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ షుడ్ రూల్ అస్ అండ్ గైడ్ అస్. పవిత్రాత్మ బలమైన శక్తి మన హృదయాలను ఏలుతూ మనను నడిపించాలి, బలపరిచి ముందుకు నడిపించాలని మనము గ్రహించాల్సినటువంటి వారమంటున్నాం. అప్పుడే మరి నేను ఒక ఉదాహరణ చెప్పాలని ఆశిస్తున్నాను. మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మనిషి యొక్క హృదయంలో
సైన్స్లో చెప్పినట్లు 4 గదులు ఉంటాయి ప్రియులారా, 2 కర్ణికలు 2 జఠరికలని. నిజానికి ఈ హృదయంలో మరి దేవుడు నివసించినప్పుడు చాలాసార్లు కొన్ని విషయాలను మాత్రం దేవునికి చెప్పి కొన్ని విషయాలను చెప్పకుండా మనం దాచేస్తుంటాం. అంటే కొన్నిసార్లు మాత్రమే లేదా ఆదివారం మాత్రమే ఆయనకి ఇష్టలుగా జీవించి 6 రోజులు మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు ప్రియులారా. మరి ఆయన 4 గుండె గదులలో ఆయన అన్ని ఏరియాస్లో, వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఇన్ ఆల్ ఏరియాస్ వీ షుడ్ అలౌ జీసస్, వీ షుడ్ టెల్ అబౌట్ యాజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వాట్ టు డూ. కాబట్టి మనం ఏం చేయాలి, దేవా ఇది చేస్తున్నాను అని మనం దేవునికి చెప్పగలిగిన అరమరికలు లేకుండా దేవునితో సహవాసం కలిగినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందిస్తాడు, మనలో ఉండి సంచరిస్తాడు. మనకు రియల్గా చెప్పాలంటే తన పవిత్రాత్మ ద్వారా మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే విషయాన్ని కూడా చెప్పుటకు, తెలియజేయుటకు, అర్థం చేయుటకు శక్తివంతుడై ఉన్నాడని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. కాబట్టి మన హృదయాన్ని ఆయనకు సింహాసనంగా చేసి ఆ ప్రభువును ఏలనివ్వాలి. ఇక్కడ 112 కీర్తన 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. కాబట్టి దేవునిని ఆశ్రయించినప్పుడు ఒక వ్యక్తి స్థిరంగా ఉంటాడు. నేను నిజానికి ఈరోజు మన టాపిక్ ఏమంటే క్రీస్తులో స్థిరపడడం ఎలా. కాబట్టి పవిత్రాత్మ ఫస్ట్ మనకి ఆ యొక్క ఆ స్థిర నిశ్చయతను, నిరీక్షణను, ఆ యొక్క నమ్మకాన్ని, మరి ఆ యొక్క ఫ్యూచర్ గురించి, మరి ఒక బలమైనటువంటి సంతోషాన్ని, నిరీక్షణను ఇస్తుందని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ మనకు శక్తినిచ్చి బలపరిస్తేనే అది సాధ్యమని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరు సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. కాబట్టి పవిత్రాత్మ మనలను ముద్రించి మనలో నివసిస్తాడనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలని, మరి గ్రహించాలని మీతో మనవి చేస్తున్నాను. అయితే విశ్వాసి పవిత్రాత్మను పొందిన కాడికి అది సరిపోదు, కానీ అతడు క్రీస్తులో స్థిరపడాలి అంటే ఏం చేయాలనేటువంటి దాన్ని ఇక పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో మరి ఇదే యొక్క 3వ అధ్యాయము మరి 16, 17, 18, 14లో రాశాడు ప్రియులారా. రెండవదిగా, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు ఉన్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు మరి శక్తి గలవారు కావాలి. ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు క్రీస్తునందు ప్రియమైన వారులారా, పవిత్రాత్మ మన హృదయాలలో, మరి దేవుని ప్రేమ పవిత్రాత్మ ద్వారా మన హృదయాల్లో పోయబడి ఉంది ప్రియులారా. కాబట్టి నిజానికి అప్పటి నుంచే మరి దేవునిని ప్రేమించడము, మరి ఇతరులను ప్రేమించడము అనేటటువంటి అది జరుగుతూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు యొక్క ప్రేమ యందు మనం వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు ఎంతో ఎత్తు గ్రహించుకున్నటకు మరి మనం ప్రయత్నించాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ 4 dimensions ఆఫ్ క్రైస్ట్ లవ్: వెడ్త్, లెంత్, హీట్ అండ్ డెప్త్. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమలోని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్స్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ లవ్, గాడ్ హిమ్సెల్ఫ్ లవ్. ఆయన గుణలక్షణమే ప్రేమ, ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి చెప్పేదేమంటే, మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమకు మనం స్పందించాలి అని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ పొడవు, వెడల్పు, లోతు ఎలా తెలుసుకోగలము అంటే, ఇక్కడ నేను ఉదాహరణ చెప్పాలని ఆశిస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లాలో, మహబూబ్ నగర్ పట్టణంలో ఒక పెద్ద మరి ఊడల మర్రి అనే ఒక పెద్ద మర్రి వృక్షం ఉంది ప్రియులారా. ఆ మర్రి వృక్షాన్ని గురించి మనం ఆలోచిస్తే అది చాలా సంవత్సరాలుగా అక్కడ ఉంది. అయితే
ఆ యొక్క మర్రి వృక్షము యొక్క పెద్ద చెట్టు, మరి పెద్ద వర్షాలు వచ్చినా కూడా అది విరిగిపోలేదు, విరిగి పడదు. చాలాసార్లు ఒకవేళ తుఫాను వస్తే కొంత విరిగిపడే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎందుకు అంత స్థిరంగా అది ఉండగలుగుతుంది అంటే దాని యొక్క తల్లివేరు వ్యవస్థ చాలా బలంగా ఉండి భూమిలోకి వెళ్ళి చాలా లోతుగా వెళ్ళి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చెట్టు మరి అనేక సంవత్సరాలుగా ఉన్నప్పటికీ దాని నుంచి మరి ఆ యొక్క ఊడవేళ్ళ నుంచి అనేక వేరే వేరే చెట్లు అక్కడే మొలిచాయి, కానీ మరి పెరిగాయి, కానీ అది మాత్రం అలాగే ఉంది. ప్రియులారా, చెప్పేదేమంటే దీనికి తల్లివేరు వ్యవస్థ మాత్రమే కాకుండా ఆ ఊడలు, ఆ యొక్క చెట్లకు ఉన్నటువంటి పెద్ద కొమ్మల నుంచి వచ్చినటువంటి ఊడలు భూమిలోకి మరలా వెళ్ళి అది పడిపోకుండా దాన్ని స్థిరంగా ఉండేటట్లా చేస్తుంది. ప్రియులారా, కాబట్టి విశ్వాసుల మనస్సు అనేటువంటిది దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు మరి మనం గ్రహించినప్పుడు మరి మనము దేవునిని ప్రేమించగలము, ఆయనను సేవించగలము. క్రీస్తు ప్రేమ ఈ భూమి కంటే వెడల్పైనది, కొలసి చూడలేనంత పొడవైనది, ఆకాశం కంటే ఎత్తుగా దేవుని శాశ్వత నివాసాన్ని అందుకునేది. లోతుకు అందని దేవుని జ్ఞానము, సంకల్పము అంత లోతైనదని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి కొలస్సీ పత్రిక 2:6-7 మరి ఈ విధంగా రాయబడింది. ప్రియులారా, కాబట్టి చెప్పేది ఏమంటే మరి క్రీస్తు యొక్క ప్రేమను నిజానికి దాన్ని కొలత పట్టలేనంత ఉన్నతమైన ప్రేమ. ప్రియులారా, కాబట్టి అయితే దానికి మనము చాలాసార్లు మనము శిలువ వైపు చూసినప్పుడు, మరి ఆ రక్తధారను చూసినప్పుడు, మరి చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నటువంటి యేసు ఆ యొక్క కలువరి శిలువలో ఘోరంగా చంపుతున్నప్పుడు కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించు అన్నప్పుడు ఈయన ఎలా క్షమించగలడు? అవమానిస్తున్న వారిని, ఉమ్మివేస్తున్న వారిని, కొరడాలతో కొడుతున్న వారిని, మరి నీవు దేవుని కుమారుడవైతే దిగిరా అన్న వారిని, మరి నీవు దిగి వస్తే ఇప్పుడే నమ్ముతామనేటువంటి అపహాసం చేసిన వారిని కూడా మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగను కనుక క్షమించమని చెప్పినప్పుడు అక్కడ దేవుని ప్రేమ కనపడుతుంది. ప్రియులారా, క్రీస్తు ప్రేమ ఆయన శిలువలో బాహాటంగా మిరుమిట్లు గొలుపు కాంతితో మనం చూడవచ్చు. ఆ ప్రేమను చూసినప్పుడే అనేకులు మరి ఆ యొక్క ప్రేమకు కరిగిపోయి ఆయనను స్వీకరించినటువంటి విషయాలు మనం చూస్తాం. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడైన తర్వాత మరి ఆయన శిలువను చూసినప్పుడు ఆ శతాధిపతి కూడా బిహోల్డ్ దిస్ మ్యాన్ అన్నవాడు, దిస్ ఈజ్ ఏ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పగలిగిన వాడుగా అయిపోయాడు. కాబట్టి ఆయనకి ఎంతవరకు నమ్మకం ఉందో తెలియదు, కానీ జరిగిన సంఘటనలు, ఆయన చూపిన ఆ సమ్మేళనము, ఓర్పును చూసినప్పుడు మరి అన్యులైనటువంటి అధికారులు కూడా, పిలాతు కూడా ఆయనలో ఏం దోషం లేదని చేతులు కడుక్కున్నాడు, కానీ మరి ఏమి చేయలేని వాడుగా చేతులు ఎత్తేసిన విధానం కూడా మనం చూస్తాం. కాబట్టి ఆయన నోట ఏ కపటమును లేదు, ఏ పాపమును చేయలేదు. అందరి పాపములను ఆయన తనపై భరించాడు, మోసాడు. ప్రియులారా, కాబట్టి అది ప్రేమ. ఆ ప్రేమకు మనం స్పందించిన వారమైతే మరి ఆయన ప్రేమ యందు నిలిచి ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. ప్రియులారా, కాబట్టి ప్రేమ అనేటువంటిది మంచి మనస్సు ఉన్నటువంటి నేలలో పడిన విత్తనం లాంటిది. అది వేరు భూమికి లోపలికి వెళ్ళే కొద్దీ ఆ చెట్టు ఎదిగి ఫలిస్తుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి అప్పుడే మనము క్రీస్తు ప్రేమను బట్టి, మనకు ఆయనకున్న ప్రేమను బట్టి, ఈ యొక్క అన్యోన్య సహవాసాన్ని బట్టి, పవిత్రాత్మ శక్తిని బట్టి మనము ఆయన యందు స్థిరంగా ఉంటామని మీతో మనవి చేస్తున్నాను. మూడవదిగా దేవుని గూర్చిన జ్ఞానములో ఎదుగటం వలన స్థిరత్వం. క్రీస్తునందు ప్రియమైన వారల 19వ వచనంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అనే మాటలు రాయబడింది. ఇక్కడ జ్ఞానాన్ని చెప్తూ సర్వశక్తిని, పరిపూర్ణ జ్ఞానము. యోబు గ్రంథకర్త 11:7-8-9 చూస్తే సర్వశక్తిని, పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి 7వ వచనంలో చెబుతూ 8వ వచనంలో ఏమంటాడంటే, ఇన్ జూడాయిజం ద డైమెన్షన్ కాల్డ్ కుడ్ బి used to speak of God's unfathomable wisdom. In Judaism,
ది డైమెన్షన్ కుడ్ బి యూజ్డ్ టు స్పీక్ ఆఫ్ గాడ్స్ అన్ఫాథమబుల్ విజ్డమ్. దేవుని యొక్క మరి అపారమైన జ్ఞానము లేదా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని గురించి ఆ యొక్క జ్ఞానము 4 కోణాలలో ఉందని మరి యోబు గ్రంథకర్త చెప్పాడు. ప్రియులారా, నిజానికి జ్ఞానం వలన స్థిరత్వం వస్తుందనేది మనం ధ్యానిస్తున్నటువంటి విషయం. 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమీ చేదువు, పాతాళమంత లోతుగా ఉన్నది నీవేమీ ఎరుగుదువు, దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. దేవుని గురించిన జ్ఞానము అపారమైనదని మరి ఇక్కడ భక్తుడు రాయడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అనంతుడైన దేవుడు రియల్గా దేవుడు తానే జ్ఞానమై ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే 8వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. తర్వాత మరి 8వ అధ్యాయంలో ఇంకో వచనంలో, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదని తెలుసుకునుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. మరి సామెతలు 8:5 వచనంలో రాయబడింది. కాబట్టి జ్ఞానం ఘోషిస్తుంది, మరి వివేచన స్వరం వినిపిస్తుంది. ఎక్కడ మరి అది మానవులు ఎంతవరకు గ్రహిస్తున్నారు? జ్ఞానం ఎట్టిదని తెలుసుకునుడి. నిజానికి లోకంలో చెప్పబడుతున్న జ్ఞానము మరి లోక సంబంధమైనటువంటి జ్ఞానము, కానీ మరి ఇక్కడ చెప్పేది దేవుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమని మీతో మనవి చేస్తున్నాను. ఆ యొక్క జ్ఞానము బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అని సామెతలు 2:11 రాయబడింది. కాబట్టి ఒకటి చెప్పేదేమంటే, సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచన అని రాయబడింది. చెప్పేదేమంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే అది జ్ఞానము. మరి ఆయనను మరి వెంబడించుట లేదా ఆయన పైన ఆధారపడి ఉండుటనే వివేచన అని మనకు అర్థమవుతుంది. దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి అని రాయబడింది. ప్రియులారా, కాబట్టి విజ్డమ్ ఈజ్ పర్సానిఫైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మరి ఆ యొక్క జ్ఞానం ఎవరో కాదు, జ్ఞానం ఏమిటో కాదు, యేసు ప్రభువే అనగా యేసుక్రీస్తును కలిగి ఉండటమే జ్ఞానము, మరి ఆయనను అనుసరించడమే వివేచన అని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. ఒక వాక్యము 2 పేతురు 3:18 ఏమని రాయబడిందంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని రాయబడింది. కాబట్టి మరి యేసుక్రీస్తు అనుగ్రహించే జ్ఞానములో ఆయన కృపలో మనం వర్ధిల్లాలని పేతురు భక్తుడి ద్వారా దేవుడు కోరుతున్నాడు. గ్రో ఇన్ గ్రేస్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. అది చెప్పేదేమంటే, దేవుని యొక్క వాక్యములో జ్ఞానం ఉన్నది. కాబట్టి జ్ఞానవంతుడైన దేవుని తెలుసుకోవాలంటే ఆయన వాక్కులను చదివినప్పుడు, ఆయన వాక్కులను గ్రహించినప్పుడు, లేఖనాలలో గుప్తమైనటువంటి యేసుక్రీస్తును గ్రహించినప్పుడు మనము దాన్ని తెలుసుకోగలమని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి అప్పుడు మరి దేవుని గురించిన జ్ఞానములో ఎదుగుతున్నప్పుడు మనం ఏమవుతాము? క్రీస్తులో స్థిరపడతామని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. 4వదిగా మరి కష్ట సమయములలో, మరి శోధన సమయములలో మరి మన విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా కూడా మనం స్థిరపడతాం. చెప్పాలంటే యాకోబు పత్రిక 1:12-14 వచనాలలో చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడింది. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, మానవ జీవితంలో ట్రయల్ అంటే మరి శ్రమలు అనుకోవచ్చు, సమస్యలు, అనారోగ్యము, పేదరికము లేదా కుటుంబ సమస్యలు, ఇంకా ఏమైనా సమస్యలు కావచ్చు. కాబట్టి అలాంటి సమయంలో మన విశ్వాసాన్ని, కష్ట సమయంలో విశ్వాసాన్ని కాపాడుకునడము, అలాంటి వాడు శోధన సహించువాడు ధన్యుడని యాకోబు భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, మరి ఇంకోటేమంటే, ప్రతివాడు స్వకీయ దురాశలకు ఈడవబడి మరలు కల్పబడిన వాడై శోధింపబడను. ఇక్కడ శోధన మరి టెంప్టేషన్, ఈ యొక్క శోధన అనేటువంటిది అంటే చెడు లేదా పాపం వైపు నడిపించే ప్రతిదీ శోధన అనేది మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. మరి శ్రమలలో, శోధనలో మన విశ్వాసాన్ని కాపాడుకోవడం, మరి వ్యక్తులు ఎవరైనా
పాపం చేయడానికి ప్రేరేపించబడినప్పుడు పవిత్రత కలిగి జీవించడం ద్వారా మనము మరి యేసుక్రీస్తులో స్థిరులుగా ఉన్నామనే దాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ యోసేపు గురించి మనం ఆలోచిస్తే, యోసేపు తాను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మరి కలలు కనేవాడుగా ఉన్నాడు. వారి యొక్క తండ్రి అయిన యాకోబుకు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. అతడు ఒక కల కన్నాడు. తన తల్లి తండ్రి మరి సూర్యచంద్రుడిలాగా 11 నక్షత్రాలు తన సోదరులు తనకు మొక్కినట్లుగా కల కన్నాడు. మరి ఆ కల కనడం మాత్రమే కాకుండా దాని గురించి చెప్పాడు. మరి తన యొక్క అన్నల యొక్క చెడుతనం గురించి కూడా తాను అప్పుడప్పుడు చెప్పేవాడట తండ్రికి. అదంతా కూడా అన్నలకు కోపాన్ని తెచ్చిపెట్టింది, పగని తెచ్చిపెట్టింది. ఒకరోజు వారి తండ్రి మీ యొక్క సోదరునికి పోయి టిఫిన్ ఇచ్చిరాని లేదా భోజనము పంపించినప్పుడు అదిగో కలలు కన్నవాడు వస్తున్నాడని ఆ యొక్క యోసేపు బాలుడైన యోసేపును తీసుకొని పోయి వారి అన్నలు ఒక గోతిలో పడవేశారు. మరి ఆ తర్వాత మరి వాళ్ళ పెద్దన్న రూబేను మన తమ్ముడు కదా వాడిని చంపడం ఎందుకు, ఇష్మాయేలులకు అమ్మేస్తామని అమ్మేసినప్పుడు అతడు పోతీఫర్ ఇంట్లో అతడు సేవకుడుగా ఉన్నప్పుడు మరి యొక్క పోతీఫర్ భార్య అతనిని పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు అతడు పాపం చేయకుండా నేను దేవునికి విరోధంగా ఏ విధంగా పాపం చేయగలనని అతడు పారిపోయినట్లు చూడగలం ప్రియులారా. నిజానికి అతడు గోతిలో పడినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు తాను ఒకవేళ పాపం చేసింటే అతనికి ఒక ప్రధాని అయి లేదా ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు ప్రియులారా. కాబట్టి పవిత్రతను కాపాడుకోవడం ద్వారా, శ్రమలలో కష్టాన్ని ఓర్చుకోవడం ద్వారా, దేవునిపై ఆధారపడడం ద్వారా అతడు ఒక దేశానికి ప్రధాని అయ్యాడు. తన యొక్క ఇంటి వారినందరికీ కరువు కాలంలో వారు 70 మందిగా వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు అతడు ఐగుప్తు రాజ్యంలో ప్రధానిగా ఉండి వారిని పోషించినట్లుగా మనం చూడగలం ప్రియులారా. కాబట్టి కష్టాలలో, శోధనలో మనము విశ్వాసాన్ని, పవిత్రతను కాపాడుకున్నట్ల ఎడల మనం స్థిరంగా ఉంటామని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనవారులారా, క్రీస్తులో స్థిరత్వం ఎలా ఉంటుందంటే క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి ఫలించడం ద్వారా ఉంటుంది. ఆయన గూర్చిన శ్రేష్టమైన జ్ఞానంలో లేఖనాలను ధ్యానించడం ద్వారా, వాటిని మన జీవితాలకు అన్వయించడం ద్వారా మనము స్థిరులుగా ఉండగలుగుతాము. శోధన శ్రమకాలంలో దేవునిపైన ఆధారపడి సంయమనమును ఓర్పు వహించి ఆయన కోసం ఎదురు చూడడం ద్వారా మనం క్రీస్తులో స్థిరులుగా ఉంటామని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి క్రీస్తును మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుడని ఒక వాక్యం రాయబడింది ప్రియులారా. కాబట్టి మన హృదయాలను క్రీస్తు ప్రతిష్ఠించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటూ మనను ఆయన యొక్క మార్గంలో, నీతి మార్గంలో, జీవ మార్గంలో, సత్య మార్గంలో పరలోక మా యొక్క దిశగా మనను పయనింపజేస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలకు దయచేయునుగాక. ప్రార్థిస్తాం. మా స్తుతి కారణభూతుడైన ప్రభువా, మీ యొక్క చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని మీరు బహుగా ఫలింపజేయండి. వినే చెవులను, గ్రహించే హృదయాన్ని మా ప్రజలకు, మాకును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. క్రీస్తులో స్థిరత్వం కలిగి పవిత్రాత్మ శక్తితో స్థిరులుగా మీకోసము కదలనిగా వారిగా, మీ మహిమార్థం జీవించేవారిగా, మిమ్మల్ని ఘనపరిచే వారిగా మమ్మను మా ప్రజలను చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.